అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పాల బూరెలండి. ఇవి గోధుమ పిండి బొంబాయి రవ్వతో చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. దీనిలో చక్కెర తీసుకుంటున్నాను. మనం కొలత ప్రకారం అయినా చేసుకోవచ్చు, సుమారుగా వేసుకునైనా చేయొచ్చండి. ఈ చిన్న గరిటెతో 2 గరిటెల చక్కెర తీసుకున్నాను. అలాగే గోధుమ పిండి దీనికి సరిపడా వేసుకోవాలి. 2 ఇలాచీ వేసుకుంటున్నాను. వేసి మొత్తం పాలతో కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో గోధుమ పిండి వేసుకుంటున్నానండి. 2 గరిటెల చక్కెరకి 2 గరిటెల గోధుమ పిండి వేసాను. పాలు కలిపిన తర్వాత ఇంకొక గరిటె వేసుకోవాలండి. ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో బొంబాయి రవ్వ 1 గరిటె వేస్తున్నాను. ఇవి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇంట్రెస్ట్ ఉంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు పాలతో చేస్తున్నాను. ఈ మొత్తం కలిపిన తర్వాత పాలు పోసుకోవాలండి. ఇప్పుడు సుమారుని వేస్తున్నాను. ఇవి పాలు దాకా ఉన్నాయండి, పావు గ్లాసు. ముందు కొద్దిగా వేసి మొత్తం కలుపుకోవాలండి పిండిని ఇలాగా. ఇవి ప్రసాదంగా పెట్టుకోవచ్చు దేవునికి. ఉగాది కదండి ఈరోజు, అందుకే ఈరోజు పాలబూరెలు చేస్తున్నాను. ఇన్ని రోజులు వీడియో చేయకపోవటానికి కారణం కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యిందండి, అందుకే చేయకపోయాను. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదండి పిండి. ఇప్పుడు కొంచెం పాలు కూడా పోసి మళ్ళీ కలుపుకోవాలండి. ఇవి చిక్కటి పాలేను, ఈ మేగడ తీసిన పాలు. అలాగే పిండిని కలిపి ఒక అరగంట సేపు నానబెట్టాలండి. నానబెడితే చక్కగా ఇలా అవుతుంది. రవ్వ పొలుగ్గా తగులుతూ ఉంటుంది. ఇవి గోధుమ పిండితో చేస్తున్నాను కదా, మైదాతో కూడా చేసుకోవచ్చండి. అలాగే స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను. ఇది ఫ్రీడమ్ ఆయిలేనండి, రిఫైండ్ ఆయిల్. అలాగే ఆయిల్ వేడయిన తర్వాత ఈ గరిటెతో కొంచెం వేసుకోవాలండి. ఇవి చక్కగా బూరెలు పొంగుతూ ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. ఇది స్వీట్ అయితే నేను కొంచెం తక్కువే వేసాను, లేదంటే కనుక కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇవి మొత్తం 3 గరిటెల గోధుమ పిండి, 1 గరిట రవ్వకి 2 గరిటెలు వేసాను చక్కెర. అలాగే బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి, తీసుకోవాలి వేరే ఒక బౌల్లోకి. అలాగే ఈ ఉగాది కదండి, అందుకే దేవునికి నైవేద్యంగా ఈ పాలబూరెలు చేస్తున్నాను. లేదంటే కనుక మన ఇష్టం అండి. పాలబూరెలు ఈరోజు నేను స్పెషల్గా పరమాన్నం పులిహోర చేశాను. అవి వీడియోలో పెట్టలేదండి. ఇవి పాలబూరెలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ దేవునికి నైవేద్యంగా ఉంటాయని. అలాగే కొంచెం స్వీట్ కూడా తక్కువ వేసాను కదండి. మా బాబు కొంచెం స్వీట్ తక్కువ తింటాడు, అందుకే ఈరోజు కొంచెం వీటితో స్వీట్ తక్కువగా చేస్తున్నాను. అలాగే సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇవి పాలతో చేసినా కూడా 3 డేస్ వరకు నిలవ ఉంటాయండి. బాగానేను పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చక్కగా మెత్తగా స్మూత్గా ఉంటాయి, తినడానికి ఈజీగాను. అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదండి. ఇప్పుడు ప్రసాదంగా కూడా పనికొస్తాయని ఈరోజు దేవుని కోసం చేశాను పాలబూరెలు. చాలా బాగా కుదిరాయండి, మెత్తగాను. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా త్వరగా అయిపోతాయి. చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం బయట బళ్ళ మీద షాపుల్లో తెచ్చే కన్నా కూడా ఇంట్లో చేసి పెడితే అదొక రకమైన తృప్తిగా అనిపిస్తుంది. మనం చేసి పిల్లలకు పెట్టినట్టు ఉంటుంది. అలాగే వాళ్ళకి కూడా హెల్తీ ఫుడ్ చేసినట్లు అవుతుందండి. అయిపోయిందండి. ఇలా మెత్తగా ఉంటాయండి పాలబూరెలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.